జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి నగర అభివృద్ధిలో భాగంగా గొల్లవానిగుంటలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మరియు శాప్ చైర్మన్ రవినాయుడు సందర్శించారు. స్టేడియం పనులను పరిశీలించిన వారు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గొల్లవానిగుంటలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు శాప్ చైర్మన్ రవినాయుడు కలిసి సందర్శించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే స్టేడియం నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుండేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల అభినందనలు తమకు మరింత ప్రోత్సాహం ఇస్తున్నాయని తెలిపారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ స్టేడియం పనులను త్వరగా పూర్తి చేసి అతి త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం చంద్రగిరి ప్రాంతంలో రామూర్తి స్టేడియం నిర్మాణం, అలాగే దామినేడు గ్రామం వద్ద మరో స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతి నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధిస్తామని నేతలు స్పష్టం చేశారు. తిరుపతిలో మన తిరుపతి నియోజకవర్గ పరిధిలో శాప్ చైర్మన్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకులు లోకేష్ గారి ఆశీస్సులతో తిరుపతి పట్టణానికి ఒక మంచి స్టేడియం అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అధికారం ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి నిదర్శనం తిరుపతి ఇండోర్ స్టేడియం, ఇది అవుట్డోర్ స్టేడియం. 2 స్టేడియంలు తిరుపతి పట్టణానికి 2 సంవత్సరాలు కూడా కాలేదు, వచ్చాయంటే ఒక అభివృద్ధికి మార్గదర్శకం. అభివృద్ధి జరుగుతూ ఉంది అనేసి నేను ఒకటే అడుగుతున్నాను. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అభివృద్ధి ఏమి జరిగింది అనేది కూడా ఒక నాయకుడు కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. అపోహలు సృష్టిస్తున్నారు. ఈరోజు అమరావతి చట్టబద్ధత కలిగింది. ఎవరి వల్ల కలిగింది? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారికి తోడై, ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం పొంది, గెజెట్ నోటిఫికేషన్ విడుదలయ్యి అమరావతి అనే ఒక పిన్ కోడ్ కూడా వచ్చింది. ఇది 5 కోట్ల ఆంధ్రులు, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులు ఉన్న వారందరికీ కూడా ఆత్మ గౌరవం నిలిపిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తుపెట్టుకుంటున్నారు. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు అంతకుముందు కట్టిన పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసి కొట్టుకుపోయేటట్టుగా వరదలు అంటే ఒక పవిత్రత, ఆధ్యాత్మికత, క్రీడలకు నిలయంగా ఉండాలనే తపన, విద్యా హబ్బుగా ఉన్న తిరుపతిని, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిని క్రీడా హబ్బుగా మార్చాలని నారా లోకేష్ గారి ఆలోచన అనుగుణంగా తిరుపతిలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో ఇది డంప్ యార్డ్గా ఉండింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు దాంట్లో వచ్చిన లోటుపాట్లను, ఇబ్బందులు ఇది పక్కన పెట్టేయడంతో దాన్ని స్పోర్ట్స్ అథారిటీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో ఆ రోజు మేము తీసుకోవడం, గౌరవ శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాస్ అన్న గారు కూడా తిరుపతిని క్రీడా హబ్బుగా మార్చాలి, తిరుపతిని క్రీడా కేంద్రంగా మార్చాలని అనేక సందర్భాల్లో నువ్వు ఏం కావాలన్నా చెయ్యి, నేను ఉన్నాను, మన ఎన్డీఏ కూటమిలో అభివృద్ధి జరగాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందించడం. తదనుగుణంగానే దీనికి దాదాపు 9 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ అథారిటీ, ఇది ప్రభుత్వ నిధులు కాదు, మళ్ళీ ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం సిఎంఎస్ఎఫ్ అకౌంట్ నుంచి కేటాయించిన నిధులు కాదు, ఇది పూర్తిగా సెస్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా, అంటే తిరుపతి మీద ప్రత్యేక ప్రేమతో వివిధ కంపెనీలని, వివిధ డిపార్ట్మెంట్ల దగ్గర రావాల్సిన సెస్ని గ్యాదర్ చేసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనుకున్న టయానికి పూర్తి చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ గారు దీన్ని ప్రారంభించాలని కోరగా ఖచ్చితంగా వస్తానని చెప్పారు. 15వ తారీఖున అది
ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడే శాసనసభ్యులు కూడా కొన్ని చెప్పారు, ఇంకా కొన్ని కరెక్షన్స్ చెప్పారు, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. దశల వారీగా దీన్ని రంజీ మ్యాచ్లు నిర్వహించే స్థాయికి, ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహించే స్థాయికి, ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఇక్కడికి తీసుకొని రావాలనే స్థాయికి ఇలా నిర్మాణాలు చేయాలనేది ఆలోచనతో